వెరీ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అప్డేట్స్ నవంబర్ 1 నుంచి ఇండియా అంతా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ అప్డేట్స్ ఏంటో నేను చెప్తాను. మనం ప్రీవియస్గా ఒక ఎస్బీ అకౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కానీ మనం ఆపరేట్ చేసినప్పుడు నామినీగా ఒక పర్సన్ మాత్రమే మనం నామినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇక్కడి నుంచి మనం 4 పర్సన్స్ని నామినీ కింద పెట్టుకోవచ్చు. వీటిలో కూడా 2 మోడల్స్ కింద మనకు అవకాశం ఇచ్చారు. ఒకటి సక్సెసివ్ మోడల్. సక్సెసివ్ మోడల్లో మీరు ఫస్ట్ పర్సన్ కింద మీ వైఫ్ని పెట్టుకొని, సెకండ్ పర్సన్ కింద మీ మదర్ని పెట్టుకొని, థర్డ్ పర్సన్ కింద మీ ఫాదర్ని పెట్టుకొని, ఫోర్త్ పర్సన్ కింద మైనర్ కిడ్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు బ్యాంకులో ఉన్న అమౌంట్ మొత్తం ఫస్ట్ మీ వైఫ్కి, వాళ్ళు అందుబాటులో లేకపోతే నెక్స్ట్ పర్సన్కి, వాళ్ళు అందుబాటులో లేకపోతే థర్డ్ పర్సన్కి, వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే మాత్రమే ఫోర్త్ పర్సన్కి అవకాశం ఉంటుంది. అన్ని ఎస్బీ అకౌంట్స్కి ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇది వర్తిస్తుంది. వీటితో పాటు మనం బ్యాంక్ లాకర్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో 100% సక్సెసివ్ మోడల్ బ్యాంక్ లాకర్స్కి అప్లికబుల్ అవుతుంది. వేరే ఏ మెథడ్ కూడా బ్యాంక్ లాకర్స్ ఆపరేట్ చేసేదానికి అప్లికబుల్ అవ్వదు. అండ్ ద సెకండ్ మోడల్ ఈజ్ సైమల్టేనియస్ మోడల్. మీరు 4 పర్సన్స్ని నామినీ కింద పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఫస్ట్ పర్సన్ వైఫ్ కింద పెట్టుకున్నప్పుడు మీరు ఒక 40% వాళ్ళకి షేర్ ఇవ్వచ్చు. సెకండ్ పర్సన్ మీ మదర్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒక 20% ఇవ్వచ్చు. థర్డ్ పర్సన్ మీరు మీ ఫాదర్ని పెట్టుకొని ఒక 20%, ఫోర్త్ పర్సన్ కింద మీ చైల్డ్ని పెట్టుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ అయిన తర్వాత మీ తాలూకు అమౌంట్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ వస్తే ఈ పర్సంటేజ్ల ప్రకారం వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎవరైనా పర్సను నామినీ అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి బ్యాంకుకి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే 67,290 కోట్ల అమౌంట్ ఈరోజు ఎవరు క్లెయిమ్ చేయకుండా ఇండియన్ బ్యాంక్స్లో స్టక్ అయిపోయి ఉంది. సో ఈ ప్రాసెస్ ఫర్దర్ పెరగకుండా ఉండడం కోసం బ్యాంకు ఈ అమెండ్మెంట్స్ అన్నీ తీసుకొస్తుంది. ఇక నుంచి బ్యాంక్స్ అన్నీ ట్రాన్స్పరెన్సీగా ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం మీ పాస్బుక్ల మీద కానీ, మీ స్టేట్మెంట్స్ మీద కానీ, రిసీట్ బుక్స్ మీద కానీ అన్నిటి మీద కంపల్సరీగా నామినీ రిజిస్ట్రేషన్ చేసి నామినీ పేరుని డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అంటే, మీరు నామినేషన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ, మోడిఫికేషన్ చేసినప్పుడు కానీ ఫాస్ట్గా దీన్ని ప్రాసెస్ చేసి వితిన్ 3 డేస్లో కంపల్సరీగా కస్టమర్కి అప్డేట్ చేయవలసిన పరిస్థితి బ్యాంకింగ్కి ఈరోజు ఉంది. ఈ నామినీ కోసం కానీ దాని తాలూకు క్లెయిమ్స్ ఏ విధంగా ఉండిపోతున్నాయో ఇవన్నీ మీరు చూసారు కదా. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయాన్ని చేర్చి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం.